గురుచరణాంబుజ నిర్భర భక్తః గురుచరణాంబుజ నిర్భర భక్తః సంసారాధచిరాద్భవ ముక్తః సేంద్రియ మానస నియమాదేవం సేంద్రియ మానస నియమాదేవం సేంద్రియ మానస నియమాదేవం ద్రక్షసి నిజ హృదయస్థం దేవం ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఈరోజు మన క్లాసు స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు నాకు ఇచ్చినటువంటి సబ్జెక్ట్ ఏం చెప్పారంటే, స్పిరిచువల్ టాబ్లెట్ల కన్నా కూడా స్పిరిచువల్ టాబ్లెట్ల యొక్క భావాన్ని మీరు ఎలా జీవితానికి అన్వయించుకొని మీరు ఎలా ఉన్న స్థానాన్ని నుంచి ఉన్నత స్థానానికి ఎలా ఎదగగలిగారు, ఎలా మీరు బయటికి రాగలిగారు అనేటువంటిది మీ జీవితంలో ఏమైనా జరిగిన ఎక్స్పీరియన్స్ ని అనుభవాన్ని చెప్పమని నాకు చెప్పారు. కాబట్టి అందరూ కూడా స్పిరిచువల్ టాబ్లెట్ల గురించి చెప్తారు. బట్ ఆ దాన్ని నా జీవితానికి ఎలా అన్వయించుకున్నాను, రాకముందు వచ్చిన తర్వాత మార్పులు అనేటువంటిది ఈరోజు మెయిన్ సబ్జెక్ట్. అంటే స్పిరిచువల్ టాబ్లెట్ వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా, అవి నా జీవితానికి నేను ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేసుకున్నాను అనేది ఈరోజు ప్రముఖంగా ఈరోజు మీ ముందు నా ఎక్స్పీరియన్స్ ఉంచితే మీకు అది ఏ విధంగా ఉపయోగపడగలదు అనేటువంటిది మీకు అర్థం అవుతుంది. దాని గురించి చెప్పమన్నారు. నేను 1999లో ధ్యానాన్ని నేర్చుకున్న 26 సంవత్సరాలు ధ్యానం నేర్చుకున్న తర్వాత, యోగా ధ్యానము రెండు నేర్చుకున్న తర్వాత ఆరోగ్యం అనేది ఈ రోజు వరకు కూడా సుభిక్షితంగా ఉంది. అనారోగ్య సమస్యలు లేవు. ఎందుకంటే ధ్యానం ఆరోగ్యం మన ప్రసాదం కాబట్టి ఆరోగ్యం వచ్చింది. కానీ నాణానికి రెండు ఉండాలి. ఒక ఆరోగ్యమే కాదు, జీవితంలో ఎలా ఉండాలి అనేటువంటిది రెండో కోణం. అది లేకుండా పోయింది. 99లో ధ్యానం నేర్చుకున్నానే కానీ అది ఒక నాణ్యానికి ఒక సైడే ఉంది. ఆరోగ్య పరంగానే దాన్ని తీసుకున్నాను, ఆరోగ్య పరంగానే ఈ రోజుకి ఉన్నాను. కానీ దానికి రెండో వైపు ఉన్నటువంటి దాన్ని మాత్రం నేను పట్టుకోలేకపోయాను. తర్వాత 1999 వరకు నేను వేరే జిల్లాల నుంచి నెల్లూరుకు వచ్చాను. అప్పుడు ఒక చిన్న మాకు జీవితంలో ఒక యాక్సిడెంట్, అంటే మా ఫాదరు ఇదైన తర్వాత అక్కడి నుంచి కొంచెం ఇబ్బందుల్లో డిప్రెషన్ లో ఉన్నాను. తర్వాత 2005కి మళ్ళీ పికప్ చేసుకొని మళ్ళీ దాన్ని వచ్చేసాము. 2005, 6, 7 వరకు బాగానే ఉంది. మళ్ళీ 2007లో నా జీవితంలో పెను తుఫాన్లు చాలా వచ్చేసినాయి. ఆ పెను తుఫాన్లోంచి బయటకు రావడానికి యోగా అనేది ఉపయోగపడింది, మన ధ్యానం అనేది ఉపయోగపడింది. దానివల్లనే దాంట్లోంచి బయటకు పడగలిగాను. కానీ దాన్ని ఎలా తట్టుకొని నిలబడి ముందుకి పోవాలి అనేటువంటిది నాకు తెలియక ప్రతిరోజు గుడకపోవడం, గుళ్ళో కూర్చొని ధ్యానం చేయడం, అక్కడే గంటలు కూర్చోవడం, ఇలా
చేస్తుండేవాడిని. తర్వాత బుక్స్, చాలా బుక్స్, నేను చదవని బుక్స్ అంటే ఏం లేవు. భగవద్గీత, ఒక యోగి ఆత్మకథ, హిమాలయ యోగులు, ఏ పుస్తకం పెడితే ఆ పుస్తకం చదవడం. దాంట్లో ఏముంది, ఎందువల్ల నా జీవితంలో ఇలాంటి పెను తుఫాన్లు ఎందుకు జరుగుతున్నాయి, దీనికి పరిష్కారం ఎక్కడ ఉన్నది అనేటువంటిది ఎన్నో పుస్తకాలు, ఇంటి నిండా బుక్సే. యోగ వాసిష్టం, ఇది 4 వాల్యూమ్స్, అవి తెచ్చి చదివేవాడిని. అవంతా పురాణాలు, అవి మనకి చాలా టైం పడుతుంది. దాంట్లోంచి మనం అంతగా బయటపడలేకపోయాను. తర్వాత ఇది ఈ విధమైనటువంటి ఒక అన్వేషణలో ప్రకృతి మనకి ఏదైనా కూడా ఇస్తుంది అనే దానికి మనకి 7 టాబ్లెట్స్ లో ఉంది. ఆత్మపరంగా కోరితే మనకి అది సాధిస్తాము. మన వాస్తవానికి మనమే కారణం కాబట్టి. అప్పుడు ఒక స్నేహితుడు నన్ను ధన్వంతరి పిరమిడ్కి తీసుకుపోయి, ఎప్పుడు 2021లో తీసుకుపోయి, మనం మధ్యాహ్నం భోంచేసిన తర్వాత నిద్రపోతాము, ఆ నిద్రపోయేదేదో ఆ పిరమిడ్కి పోయి నిద్రపోతామని నన్ను తీసుకెళ్ళాడు. పోయిన తర్వాత అది కొత్తగా కట్టారు అప్పుడే మన నెల్లూరులో ధన్వంతరి పిరమిడ్ కట్టి ఓపెన్ అయి ఉంది. సరే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అతను నన్ను చేర్చినాడు. అతను 2-3 రోజులు వచ్చాడు, అతను వెళ్ళిపోయాడు, అతను రాలే. అక్కడ ఇన్ఛార్జి అమ్మాయి సునంద రోజు అడుగుతుండేది, డైలీ రండి సార్, ఇక్కడ చాలా క్లాసులు జరుగుతాయి, 11 days వర్క్ షాప్స్ జరుగుతాయి అంటే. అతను ఏం చెప్పాడంటే, అమ్మా నాకు తీరిక ఉండదు, నేను బయట తిరుగుతూ ఉంటాను, ఈయన్ని గట్టిగా పట్టుకో ఈ శ్రీనివాసుని అని చెప్పి నా నంబర్ ఇచ్చేసి ఆయన తెచ్చుకొని వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి డైలీ రోజు రండి, ఇక్కడ చాలా బాగా జరుగుతుంది అని అన్నప్పుడు ఈ స్పిరిచువల్ టాబ్లెట్లు అనేటువంటిది సబ్జెక్టు నాకు అప్పుడు వచ్చింది. అప్పుడు ఈ లక్ష్మీ ప్రసన్న మేడం, తిరుపతిలో ఇంకా మాస్టర్స్ ఉన్నారు వాళ్ళు, తర్వాత రత్నకుమారి వాళ్ళు, తర్వాత వీళ్ళందరూ కూడా మాకు డైలీ వచ్చి చెప్పడం, తర్వాత సాయంత్రం మళ్ళీ ఆ బుక్స్ కొనుక్కొని చదువుకోవడం, మరుసటి రోజు ఎగ్జామ్స్ అవి పెట్టడం, ఇలా జరిగినందువల్ల ఆ 11 days లో నేను బాగా తయారయ్యాము. అయిన తర్వాత ఆ రోజు లాస్ట్ డే జీకే గారు ఇంటరాక్షన్ జరిగింది. ఎవరైనా మాట్లాడతారా ఆయనతోటి జూమ్ లో అంటే, అందరూ, అది మా బ్యాచ్ వచ్చి దగ్గర 20 మంది. 20 మందిలో అందరికన్నా పెద్ద వయసు కలిగిన నేనే. అందరూ మేము కాదు అంటే నేనే ఆయనతోటి మాట్లాడితే, అప్పుడు ఆయన జీకే గారు అన్నది ఏంటంటే, అన్ని టాబ్లెట్లు నాకే తెలియదు, మరి ప్రతి టాబ్లెట్లు 350 టాబ్లెట్లని 1.5 గంటలో క్లుప్తంగా చెప్పేశావు అని అన్నాడు. అప్పుడు లక్ష్మీ ప్రసన్న మేడం, ఇది చాలా గొంతు పెద్దది, బాగా విశ్లేషణగా చెప్పగలుగుతున్నానని, అప్పుడు వేరే భారతి మేడము, తిరుపతి భారతి మేడం వాళ్ళతోటే, ఆ సారు ఏమైనా బయట ప్రచారం చేస్తాడేమో, క్లాసులు చెప్తాడేమో అడిగి కనుక్కోండి అని అనపట. అప్పుడు నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. తర్వాత ఫస్ట్ కాళహస్తిలో నేను ఫస్ట్ ఇచ్చాను, అది కూడా ఇద్దరికే ఇచ్చాను ఆ రోజు క్లాసు. తర్వాత ఇక్కడి నుంచి చేంజ్ అయిపోయింది. ఇప్పటి వరకు ధ్యానము దేనికోసం అంటే ఆరోగ్యము అనేటువంటి ఒకే వన్ సైడ్ గా వెళ్ళిపోయా. ఎప్పుడైతే స్పిరిచువల్ టాబ్లెట్ లోకి వచ్చేసానో పూర్తిగా అర్థమే మారిపోయింది. జీవితం అనేటువంటి అర్థమే మారిపోయింది. ఏమిటి అర్థం అంటే, లక్ష్మి, సరస్వతి, పార్వతి, ఈ ముగ్గురికి ఉన్నటువంటి తేడా జనరల్ గా మన బుక్స్ లో నేను ఎక్కడ చదివినా, మనం ఎక్కడ చేసినా, లక్ష్మి అంటే విష్ణుపతి, విష్ణువు యొక్క భార్య, ఆమె డబ్బుకి అధిపతి అనేటువంటిది మన అందరిలో ఉంది. అట్లాగే సరస్వతి బ్రహ్మ భార్య, చదువుకి అధిపతి. అట్లాగే పార్వతి ఈశ్వరుడి భార్య. అంతవరకే మనకి ఆమెను గురించి కథలు, ఆమెను గురించి భక్తి శ్రద్ధలు, ఆమెను గురించి అట్లా వాళ్ళ గురించి తెలుసుకున్నామే గాని, ఇక్కడ స్పిరిచువల్ టాబ్లెట్లలో అర్థం వేరు. లక్ష్మి అంటే డబ్బుకి అధిపతియే గాని, నెక్స్ట్ కోణంలో సేవ,
సత్య త్రికోణం. సత్య త్రికోణంలో సేవ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సేవ అనేది ఇక్కడ నేర్పించారు. తర్వాత సరస్వతి అంటే ఇంకో కోణంలో విద్యతో పాటు కళలు, పాటలు, నృత్యము, పాటలు, పద్యాలు, ఇవి ఇక్కడ దాంతో పాటు ఈ కోణం కూడా ఉందని చెప్పారు. అట్లే పార్వతి అయా జ్ఞానానికి సంకేతం కాదు, ఆమె ఎంతో అద్భుతమైనటువంటి శక్తి స్వరూపుడు అని చెప్పి ఇక్కడ దాని అర్థం మార్చారు. అప్పుడు మనం ఏం చేసాము, ఈ మూడిటికి ఎప్పుడైతే అర్థం మారిపోయిందో మనం సేవలో దిగిపోవాల్సి వచ్చింది. తర్వాత అప్పుడప్పుడు మాకు తిరుచానూరులో 11 days వర్క్ షాప్ పెట్టినప్పుడు మొట్టమొదటగా అక్కడ ఏం చేశారు, ఎవరి టాయిలెట్లు వాళ్లే క్లీన్ చేయాలి, ఎవరి రూములు వాళ్లే తుడవాలి అని అక్కడ నేర్చుకున్నప్పుడు విశ్వనాథ్ రెడ్డి, గూడూరులో దేవరాజు, నేను ముగ్గురిని అక్కడ సేవలు చేయాల్సి వచ్చింది. తర్వాత కొండ మీద కూడా పౌర్ణానికి 3 రోజులు పైన పెడితే అక్కడ మనకి శ్రీనివాస నగర్ అని చెప్పి ఒకటి ఇచ్చారు, ఒక పెద్ద ఆడిటోరియం. అది గందరగోళం ఉంది, ఆ టాయిలెట్లన్నీ చండాలం చేసి వచ్చినారు. ప్రతిరోజు 3 రోజులు కింద నుంచి కారు వేసుకొని మేడం వాళ్ళ కారు, చీపర గట్టలు, బకెట్లు అన్ని తీసుకుపోవడం, ఆడ క్లీన్ చేయడము, మళ్ళీ మధ్యాహ్నం ఆడ భోజనం చేసుకోబట్టి తిరిగి రావడం, ఇదే పని. అప్పుడు ఆ పౌర్ణానికి అనంతాళ్వారు దాంట్లో పౌర్ణమి ధ్యానం చేయించడం జరిగింది. అట్లా మనము ఈ సేవ అనేటువంటిది ఈ స్పిరిచువల్ టాబ్లెట్లలో మెయిన్ గా నేను నేర్చుకోవడం. అంటే నాణానికి వేరే రెండో సైడ్ కూడా మనము దీంట్లో తెలుసుకోవాల్సిన వచ్చింది. తర్వాత నాకు ఇది చూసిన తర్వాత అందరూ అన్ని టాబ్లెట్ల గురించి చెప్తున్నారు, వాటికి బుక్స్ ఉన్నాయి, 1 టాబ్లెట్ కి బుక్ లేదు. తిరుపతిలో మన ప్రవీణ మేడం వాళ్ళ హస్బెండ్, ఆయన పేరు మనోహర్ గారే చెప్తున్నారు, ఆల్టర్నేటివ్ లేకుండా పోయింది, అది శ్రీనివాసులకు కూడా చెప్పండి అని ఈ సునీత మేడం చెప్పారు. సునీత మేడం నాకు చెప్పేసింది, 1 టాబ్లెట్ నువ్వు ఇక ఎక్కడ పోయినా కూడా 11 days వర్క్ షాప్ లో నువ్వు చెప్పాలని. అసలు 1 టాబ్లెట్ అంటే ఏందో తెలియదు, దాని మెటీరియల్ ఎక్కడ ఉంటుందో తెలియదు. నన్ను ఏం చేయమంటారనంటే లక్ష్మీ ప్రసన్న మేడం ఒకటే చెప్పిందంట, ఆయన తంటాలు ఆయన పడి ఆయన ఎక్కడ అన్వేషణ చేసుకుంటాడో స్వయంగా చేసుకుంటాడో అని చెప్పిన తర్వాత ఆ ఒక్కటి అవసరాన్ని, మనకి ఏదైనా ఒక అవసరాన్ని, అన్వేషణ అనేది అవసరాన్ని బట్టి మనకు వస్తుంది. అన్వేషణ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నెసెసిటీ ఇది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని మేము ఇంటర్మీడియట్ లో చదువుకునేటప్పుడు మాకు అది ఉంది, ఆ సామెత. అవసరం అనేటువంటిది మనం వెతికించుకుంది అనమాట. మన అవసరమే ఆ వెతుకులాట ప్రారంభం అవుతుంది. ఆ 1 టాబ్లెట్ గురించి 3 వారాలు గందరగోళం పడి ఏ పుస్తకాల్లో ఉంటాయి చదివి వెతికి నోట్స్ 20 పేజీల నోట్స్ తయారు చేసేదానికి చేసి దాన్ని మొట్టమొదటగా మన తిరుచానూరులో చేయడం అయింది. అప్పుడు ఎప్పుడైతే ఈ వెతుకులాటలో చదవాల్సినటువంటి మరణానంతర జీవితం, తర్వాత మన జీకే గారి పుస్తకాలు, తర్వాత మిలారెప పుస్తకము, తర్వాత చాలా ఇంకా వేరే బుక్స్, అవన్నీ చదివిన తర్వాత యాక్చువల్ గా ఈ 1 టాబ్లెట్ లో విశ్వం అంటే ఏంది, విశ్వ ధర్మాలు అంటే ఏంది, మనిషిలో ఉండే ధర్మాలు విశ్వానికి ఏ విధంగా లింకు అనేటువంటిది అక్కడ ప్రస్ఫుటమైపోయింది. అప్పుడు మన జీవితానికి అప్పుడు ఈ భూమి అనేటువంటిది ఒక పాఠశాల. ఇక్కడ మన అంతర పాత్ర పోషణేను. యాక్చువల్ గా ఇప్పటి వరకు పిల్లలంటే మన సొంతం, భార్య అంటే మన సొంతం, బంధువులంటే మన సొంతం, నేను చెప్పినట్టే వినాలి, నా అదుపాజ్ఞల్లో ఉండాలనేటువంటిది అప్పటి వరకు ఉన్నటువంటి ఒక సైడ్ మాత్రమే. ఎప్పుడైతే ఈ తుఫాన్ అనేటువంటిది జరిగినప్పుడు మన చేతిలో ఏది లేదు అనేటువంటిది ఈ స్పిరిచువల్ టాబ్లెట్లలో వచ్చింది. దీంట్లో మనకి స్పిరిచువల్ టాబ్లెట్లలో జీకే గారు రాసినటువంటి ఆ చిన్న పుస్తకంలో, బాబు ప్రతి ఒక్కరికి
బిడ్డల రూపం అయితేనేమి, భార్య అయితేనేమి, భర్త అయితేనేమి, తల్లిదండ్రులు అయితేనేమి, తోడబుట్టిన వాళ్ళైతేనేమి, ఇది ఒక డిజైన్. ఈ డిజైన్ ప్రకారమే మనము ప్రణాళికని చేసుకొని సిద్ధపడి ఈ భూమి మీదకి మనము వస్తాము. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు భర్త పాత్ర, భార్య పాత్ర, బంధువుల పాత్ర, పిల్లల పాత్రలు, వాళ్ళ పాత్రలు వాళ్ళు చేస్తూనే ఉంటారు. నీవు ఎంతవరకు తండ్రి యజమాని, వాళ్ళ అవసరాలు తీర్చే వరకే, వాళ్ళకి వయసు వచ్చే వరకు, వాళ్ళ కాళ్ళ మీద ఆధారపడే వరకు, వాళ్ళకు కావలసినటువంటి భోజనం, గుడ్డ, ఆర్థిక పరమైనటువంటి, వాళ్ళు చదువుకుంటే వాళ్ళకి కావాల్సిన వనరులు, అంతవరకే వాళ్ళకి 25 సంవత్సరాల వరకే నీ బాధ్యత. 25 సంవత్సరాలు వాళ్ళకి అన్ని చెప్పిన తర్వాత వాళ్ళ జీవిత ప్రణాళిక ఏ విధంగా డిజైన్ చేయబడిందో ఆ విధంగా నడిచిపోతుందే గాని నీ చేతిలో ఏమీ లేదు. జన్మ వరకే నీకు, శరీరానికి తప్పితే ఆత్మ యొక్క పరిణితికి నువ్వు జన్మని ఇవ్వలేదు అనేది సత్యం మనకు అక్కడ తెలిసింది. అంటే 1 టాబ్లెట్ లో మనం చేసినటువంటిది ట్రాఫిక్ సిగ్నల్స్ లో గాని మనకి ప్రతిదీ వేస్ట్ ఏం లేదు. ప్రతి దాంట్లో మనం చదివినప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి పోతాము, ఇక్కడ చేయవలసినటువంటిది ఏంది మనం అనేటువంటిది ఇక్కడే నేర్చుకున్నా. అది ఎప్పుడైతే మన జీవితానికి అనువర్తించుకున్నానో, ఆ తుఫాన్లు ఎన్ని వచ్చినా కూడా, ఒకవేళ ఇల్లు కూలిపోవచ్చు, తుఫాన్లో మన మనసుకి గాయాలు అవ్వచ్చు, ఏదున్నా కూడా నువ్వు తట్టుకొని నిలబడగలిగేటువంటిది శక్తి ఓన్లీ ఈ యొక్క స్పిరిచువల్ టాబ్లెట్లలో నేను నేర్చుకున్నాను. కాబట్టి ఈ రోజు ఎంత బలమైన గాయం కానీ ఎటువంటిది కూడా అది బయట వరకే ఉండాల్సిందే గాని ఆ హృదయంలో పోయి అది తాకి నన్ను ఈ రోజు వరకు ఇబ్బంది పెట్టదు. అందుకనే ఈ రోజు వరకు కూడా 69 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నాయి. కానీ ఈ రోజుకి కూడా 40 ఏళ్ల క్రితం ఎంత ఎనర్జీ ఉందో ఈ రోజుకి అదే ఎనర్జీతో ఉన్నా. నేను క్లాసులు చేసేటప్పుడు కానీ ఎక్కడైనా కూడా కింద కూర్చుంటే మధ్యాహ్నం వరకు, సాయంత్రం వరకు లేను. కానీ చాలా మంది అనుకుంటారు ఏమని, పెద్దవాళ్ళు కింద కూర్చోలేరు కుర్చీలోనని. కానీ కింద కూర్చున్నానంటే సాయంత్రం వరకు. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది? ఓన్లీ అవగాహన వల్ల. అవగాహన అనేది ఓన్లీ సజ్జన సాంగత్యం. ఇది చాలా వరకు తెలుసుకోవాలి. ఏదో మన ఇంట్లో ధ్యానం చేసుకుంటున్నాం, ఏదో అని పుస్తకం చదువుకుంటే కాదు. ప్రతి 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 సజ్జన సాంగత్యం, ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా అక్కడికి మనం వెళ్ళాలి. నేను ఎంతో మంది మాస్టర్స్ ని ఆ సజ్జన సాంగత్యంలో, ఎందుకంటే నేను ఫస్ట్ తపస్థలి వెళ్ళాను, అక్కడ కొంతమంది మాస్టర్స్, శ్రీశైలము, తర్వాత ఒంగోలు పిరమిడ్లో 11 days వర్క్ షాప్స్, ఇలా 1 day వర్క్ షాప్స్ 3 days లో ఎంతెంతో మంది మాస్టర్స్ వస్తుంటారు. వాళ్ళను మనం గమనించాలి, వాళ్ళ మాటలు మనం వినాలి. వాళ్ళలో ఒక్కొక్క గుణం ఉంటుంది, గుణాన్ని మనం పట్టేసుకోవాలి. నేను యాక్చువల్ గా గూడూరులో ఒక మేడం రేవతి మేడం అని, మన పత్రిజీ గారికి చాలా ముఖ్య శిష్యురాలు. ఆమె ఇంగ్లీష్ లో ఉన్న బుక్స్ ని తెలుగులోకి అనువాదం చేసేది. ఆ మేడం గారిని కలుద్దామని లేక నేను అప్పటికే ఆమె వాళ్ళ సొంతూరు ఎక్కడో మహబూబ్ నగర్ జిల్లా ఎక్కడికో వెళ్ళిపోయారు. ఆ మేడము ఈ సజ్జన సాంగత్యంలో నేను తెలుసుకున్నది, ఆ మేడము చెట్లతో మాట్లాడేదట, పాత్రలతో మాట్లాడేదట, ఇంట్లో వస్తువులు, వంటింట్లో వస్తువులతో మాట్లాడేదట. ఇది విన్నప్పుడు అతిశయోక్తి అనిపించింది. ఇది నమ్మలేను అనేటువంటిది, ఇది నమ్మను అనేటువంటిది నాకు అనిపించింది. కానీ ఆ ప్రయోగం ఏదైతే ఉందో దాన్ని నేను చేశాను. నేను మా అపార్ట్మెంట్ లో ఒక కరేపాకు చెట్టు మీద అది ప్రయోగం చేస్తే అది భూమికి జానెడుతుంది. జానెడుతు అంతే, ఎన్ని ఏళ్ల తరబడి దానికి నీళ్లు పోసినా కూడా అది అలాగే గిటక బారిపోయింది. దాని మీద నేను పెట్టి దాన్ని ఈరోజు 8 అడుగులు
చెట్టు అయింది. దాని ఆకున్నంత వాసన ఏ చెట్టుకి లేదు, కానీ దాని మీద పడి కొమ్మలు కోసేస్తారు, ఇది చేస్తారు. ఆ ప్రయత్నం అది చేశా. అట్లాగే అట్లాగే జంతువులతోటే ఎలా మమేకం కావాలని ఆ విజయవాడ అవతల తపస్థలి, అక్కడ ఒక మేడం, అది పత్రిజీ గారి యొక్క శిష్యురాలు. ఆ మేడం ఏందో తెలుసా, ఆమె పొలంలో పచ్చిగడ్డి తీసుకొచ్చి ఊళ్ళో ఉండే ఆవులన్నీ బజార్లో తిరిగే వాటికి వేయడం, ఎక్కడ కుక్కలు కనపడితే అక్కడ కుక్కలకు తీసుకుపోయి ఆహారం వేయడం. తర్వాత ఈ ఏదైనా ఒక గర్భంతో, ఆ మేడం చెప్పింది నాకు, ఆ గర్భంతో ఆ ప్రసవం చేయలేకపోతే అది బహుశా కుక్క అనుకుంటా, రాత్రిపూట కుక్కని హాస్పిటల్ తీసుకుపోయి వెటర్నరీ హాస్పిటల్కి, ఆ కుక్కకి చూడండి, కుక్కకి ప్రసవం చేయించి తీసుకొచ్చింది. ఆ వింటేనే తల తిరిగిపోయింది. అప్పుడు పత్రిజీ గారు ఈ యొక్క సేవను గుర్తించి, అమ్మా నువ్వు ఈ జంతువులకు కాదు, ఈ చెట్లకు కాదు, పిల్లలకి నువ్వు ఒక స్కూల్ ఏర్పాటు చేసి నువ్వు జ్ఞానాన్ని వాళ్ళకి నేర్పించాలా. ఆ అంకురం అనేది ఆ పసి బిడ్డలకి పడితే వాళ్ళు అద్భుతంగా తయారవుతారంటే, ఆ మేడం ఏమని తెలుసా, బహుశా ఇది ఊరు చెప్పింది, వైజాగ్ అనుకుంటా. సార్ నేనేంది స్కూల్ పెట్టేదేంది, పిల్లలకి చెప్పేదేంది, నేనేదో ఈ సేవ చేసుకుంటున్నాను కాదమ్మా అని బలవంతంగా 10 మందితో ప్రారంభం చేసిన ఆ స్కూల్ ఈ రోజు వేలాది మంది పిల్లలు, వాళ్ళ కూతుళ్ళు కొడుకులు మొత్తం టీచింగ్ సైడే. అక్కడ ఓన్లీ ధ్యానాన్ని గురించి, ఈ యొక్క దీని గురించి చెప్పేటువంటి స్థాయికి ఆ మేడం గారు చెప్తే, అదే ప్రయోగాలు ఇక్కడ నేను కుక్కల మీద గాని, ఈ ఆవుల మీద గాని, వాళ్ళతో మాట్లాడడం గాని, వాటితో తల ఊపడం గాని, అలాంటివన్నీ కూడా ఆ ప్రయోగాలు వాటి మీద చేసినప్పుడు మన హృదయ స్పందన వాటికి అర్థం అవుతుంది, వాటి హృదయ స్పందన మనకు అర్థం అవుతుంది. ఉదాహరణకు మాకు ఇక్కడ ఒక కుక్క ఉంది, అది చాలా పెద్ద కుక్క, అది అందరితోటే వస్తుంటది. అది పొద్దున్నే చీకటిలో 5:30కి నేను నన్ను చూడడంతో కాస్త దగ్గరికి వస్తుంది. అది నేను ఆరోగ్యం బాగుందే అంటే అంటది, ఏమి రాత్రి ఏమైనా భోంచేసావా, హాయిగా పడుకున్నావా అంటే అంటది. అది ఆ భాష నేను అనేకుంది, అది దాని యొక్క భాషతో అది ఒక 15 నిమిషాలు ఇంటరాక్షన్ అవుతుంది. ఇది ఎవరు నమ్మలేరు, నేను విన్నప్పుడు కూడా నమ్మలేదు, కానీ ఇవన్నీ కూడా సత్యాలు. అంటే ఒక ప్రాణి మన ఆత్మతోటే అనుసంధానం అనేటువంటిది మనకి ఇది చాలా కరెక్ట్. అందుకనే మూల సైగులతోటే, మాటలు రానివాడు హావభావాలతోటే ఎదుటి వ్యక్తి యొక్క భావాలని అర్థం చేసుకుంటాము. మనం కూడా మన యొక్క ముఖ భావాలను బట్టి అవతల వాడు కూడా అర్థం చేసుకున్నాడు. ఇది ఒక విద్య. ఇది జంతువులతో గాని చెట్లతో గాని ఆ మేడం యొక్క ఆ స్ఫురణ ఇది నేను నేర్చుకున్నాను. తర్వాత ఇవి నేను స్వయంగా ఇవి ఇంప్లిమెంటేషన్ చేశాను కాబట్టి ఆ అద్భుత ఫలితాలని నేను చేశాను. ఈ రోజు 6 సంవత్సరాల నుంచి ఎక్కడికి పోయినా, ఏ 11 days వర్క్షాప్ కైనా 2 days వర్క్షాప్ కైనా మొట్టమొదట ఆడ సేవలతో ఉదయం 6 గంటలకు లేచి చీపురు పట్టుకోవడం, చిమ్మడం. నాతో నేను ఇంత పెద్ద వయసు గలవాడు ముందు పోతుంటే మీకేమయ్యా అని పసివాళ్ళు ఎవరో ఒకరంటే వాళ్ళు నా వెంబడి పెరిగిస్తారు. అప్పుడు వాళ్ళందరం కలిసి చేసుకున్నాం, అది కూడా ఆనందంగా, బాధతో కాదు. అట్లాగే టాయిలెట్స్ క్లీన్ చేసుకోవడం, ఈ సేవ అనేటువంటిది ఇది ఇక్కడ నేర్చుకున్నాను, అది నా జీవితంలో ఇంప్లిమెంట్ చేశాను. అప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఈ 6 సంవత్సరాల నుంచి ఎక్కడికో వెళ్ళి ఎక్కడో ఆనందంగా ఈ సేవ చేయడం అనేది చేసినప్పుడు, మన ఇంట్లో మనము ఈ సేవ అనేది చేసుకుంటే ఎట్లా ఉంటది అనేది నేను ఇంట్లో కూడా దాన్ని గత 6 సంవత్సరాల నుంచి ఇంప్లిమెంట్ చేసి, నేను బయట ఏ సేవ అయితే చేస్తానో ఇంట్లో కూడా నేను అదే సేవ చేస్తాను. ఎందుకంటే అది బాధతో కాదు, ఒక ఆనందంగా పాడుకుంటూ ఆనందంగా నేను ఆ పాట ఆ పనులు అక్కడ ఏ విధంగా అయితే చేస్తానో బయట ఇక్కడ కూడా ఇంట్లో కూడా నేను అవే చేస్తాను. ఎందుకని ఒకప్పుడు
నాకున్నటువంటి ఆ భావశుద్ధి కంప్లీట్ గా మారిపోయింది. నాకు ఈ స్పిరిచువల్ టాబ్లెట్లు రాకముందు నాకు ఎలా అనిపించేదంటే, నాకు జరిగినటువంటి ఈ అవమానం, నాకు జరిగినటువంటి ఆ తుఫానికి ఆ కుదేలేసినప్పుడు ఈ మనుషుల్ని ఏదో ఒక మంత్రశక్తితో చంపేయాలి, ఏదో సాధించాలి అని నేను కుండలని విద్య అనేది దాన్ని నేర్చుకోవాలని పుస్తకాలు తెచ్చి, లేదంటే ఇంకా వేరే వేరే పుస్తకాలు ఉంటాయి, ఆ చక్రం వేసి ఆ చక్రంలో ఆ బయటికి చేయాలని, అటువంటి విద్యలు కూడా నేను నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాను. అంటే నాకు ఎదుటి బంధువుల మీద అంత కోపం. అంటే ఎదుటి వాడు ఎదుగుతుంటే వాళ్ళు కాళ్ళు పెట్టి లాగేస్తారే గాని ఆనందపడేటువంటి వాళ్ళు లేరు అనేది నేర్చుకున్న తర్వాత నాలో ఆ ఉక్రోషం పెరిగిపోయింది. అంటే మనకు కూడా ఉండి మన మీద నిప్పులు జరిగేటువంటి వాళ్ళు ఉంటారని అంత కసిగా ఉన్నటువంటి వ్యక్తిని ఈ రోజు 6 సంవత్సరాల క్రితం ఈ స్పిరిచువల్ టాబ్లెట్ లోకి వచ్చిన తర్వాత మనం నేర్చుకున్నటువంటి మన వాస్తవానికి మనమే కారణం. ఇది నగ్న సత్యం. మనం ఏదైతే గుణాలని నేర్చుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చామో అవి నేర్చుకోవడానికి నాకు వీళ్ళందరూ కూడా గుణపాఠాలు. అప్పుడు నాలో ఉండేటువంటి ఆ నెగటివ్ అంతా కూడా పోయి పాజిటివ్ కిందకి మారిపోయింది. దాన్ని ఎవరో ఒకసారి నేను దగ్గర ఈ పరకామణి అంటే సేవల కింద ఈ ఉండి లెక్కింపులు పోతుంటా. దేవాదాయ శాఖ తిరుమలకు పోతాను, తర్వాత ఇక్కడ దేవాదాయ శాఖ మా జిల్లాలో మొత్తం టెంపుల్స్ కన్నిటికి పోతా. అక్కడ వాళ్ళు ఏమంటారంటే, సారు నాతోట ఎవరైనా గట్టిగా మాట్లాడినప్పుడు, ఏందా గట్టితో సార్తో మాట్లాడుతున్నావు అని ఎవరన్నా అంటే పక్క వాళ్ళు ఏమంటారు తెలుసా, సార్ తిట్టినా ఏమన్నాడు, కొట్టినా కూడా ఏమన్నాడు అన్నారు. అంటే వాళ్ళు చూడు ఏ దశకి నన్ను అంచనా వేసేశారు. అంటే నా ప్రవర్తన వాళ్ళకి అర్థమైపోయింది. ఈ సేవ అనేది ఎలా చేస్తాడు అనేది వాళ్ళకి అర్థమైపోయింది. అందుకని వాళ్ళు ఆ విధమైనటువంటి అర్థం అక్కడ చేసుకున్నారు. వాళ్ళు కూడా ఈ సేవకు రమ్మని బతిలాడతారు. కానీ మన వాళ్ళు ఏమంటారంటే, అక్కడ ఎవరైనా ఉండి లెక్కింపులు చేస్తారయ్యా, ఇక్కడ ఈ జ్ఞానాన్ని అందించడానికి అటువంటి వాళ్ళు తయారైన వాళ్ళు కావాలి, కాబట్టి దీనికి ఇంపార్టెంట్ ఇవ్వాలి, ఇది లేనప్పుడు దానికి బొమ్మని మన వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, నువ్వు మాకేదో ఇటువంటి విషయాలు చెప్పాలని వాళ్ళు ఆర్డర్ చేస్తారు. కాబట్టి ఒక వ్యక్తి యొక్క పరిణితి అనేటువంటిది ఓన్లీ స్పిరిచువల్ టాబ్లెట్ లోనే. ఇది బాగా అర్థం చేసుకోండి. ప్రతి పుస్తకంలో అది పాకెట్ బుక్కే, దాంట్లో 20 పేజీల కన్నా ఎక్కువ ఉండదు. ఒకసారి చదవండి, 2 సార్లు చదవండి, 3 సార్లు చదవండి, ఏకోత్సవం చదవండి. 10వ కల్లా మీరు దాంట్లో ఉండేటువంటిది హృదయం హత్తుకోపోవాలి. పుత్రుల్లో 2 రకాలు ఉంటాయని ఎవరికైనా తెలుసా? ఆధ్యాత్మిక పుత్రులు, తర్వాత సంసారిక పుత్రులు. ఏమిటి ఆ పోలిక ఏమిటి చెప్పండి? ఎంత అద్భుతమైనటువంటి సబ్జెక్టు. అలాగే సేవలు, 3 రకాల సేవలు. ఏమిటి ఆ సేవలు? దీంట్లోనే మనకు తెలుస్తుంది ఏమిటి ఆ సేవలు. అన్నం ఎవరికన్నా పెడితే 3 గంటలకి ఆకలి అవుద్ది. ఉదయం పెడతాము, అమ్మ అంటాడు, పెడతాము, వాడు తింటాడు, మళ్ళీ మధ్యాహ్నానికి ఆకలి అవుద్ది, మళ్ళీ మధ్యాహ్నం పెడితే మళ్ళీ రాత్రికి ఆకలి అవుద్ది, తింటాడు, పోతాడు, ఆయన పడుకుంటాడు. అలాగే ఎవరికైనా బట్టలు ఇస్తాము, బట్టలు ఇస్తే వాడు 6 నెలలు వాడుకుంటాడు, మా చల్లగా ఉండంటాడు, వెళ్ళిపోతాడు. అట్లాగే మనం ఏదన్నా దేవాలయాలకి డబ్బులు చందాలు ఇస్తాము, మన పేరు పెట్టుకుంటారు, రాయి మీద చెప్తారు, ఆడు పెట్టుకుంటారు, అదే 4 రోజులు అయిపోయిన తర్వాత మర్చిపోతారు. ఇలాంటి సేవలు మనకి ఎక్కువ ఉన్నాయి, నాకు కూడా ఉన్నాయి. అలాంటి సేవలు చేసేవాడిని. కానీ దీంట్లోకి వచ్చిన తర్వాత సేవ అనే దానికి అర్థమే మారిపోయింది. ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అని పెట్టారు ఈడ. ఆధ్యాత్మిక శాస్త్ర సేవ ఏంది? నీ జీవితంలో ఎదురైనటువంటి పెను తుఫాన్ని ఏ విధంగా నువ్వు పట్టుకుని నిలబడి ఆరోగ్యకరంగా 10 మందికి ఆదర్శప్రాయంగా నీ మాటలో, నీ చేష్టలో, నీ నడవడికలో ఏ విధంగా ఉండాలనేటువంటి తీర్చిదిద్దేది ఓన్లీ స్పిరిచువల్ టాబ్లెట్. అది ప్రతి ఒక్కరూ మనల్ని గౌరవిస్తూనే ఉంటారు. అది దీంట్లో ఆ సేవ అనేది ఆధ్యాత్మిక శాస్త్ర సేవ.
ఇప్పుడు ప్రసన్న మేడం ని వాళ్ళ అమ్మగారు అడుగుతుండేది, ఎందుకంటే వాళ్ళు కూడా నాకు చాలా పరిచయం కాబట్టి. వాళ్ళ అమ్మ, ఏందమ్మా ఉద్యోగానికి కూడా రాజీనామా చేసేసి అదే వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టేసి ఏంది పరుగులాట, ఏంది, ఎట్లా నువ్వు ఎట్లమ్మా అది ఇది అని వాళ్ళ అమ్మ పెద్ద ఆవిడ అడిగినప్పుడు, మొన్న కూడా ఆమె కొటాల వచ్చింది అంటే నాకు అప్పటి నుంచి తెలుసు, 6 సంవత్సరాల నుంచి. అన్నప్పుడు ప్రసన్న మేడం గారు ఒకటే అన్నారు, అమ్మా భక్తి మార్గంలో ఏదో నీ తృప్తి కోసం నేను ఇంట్లో దీపం అదే సేవ భగవంతుడు అంతవరకే నా పరిమితం అయిపోతుందమ్మా. నేను ఏ విధంగా అయితే ఒక అనారోగ్యంలోంచి, ఒక తుఫాన్లోంచి, ఒక బాధలోంచి ఎట్లా బయటపడ్డానో ఈ స్పిరిచువల్ టాబ్లెట్ల వల్ల, నాలాంటి వాళ్ళు, నాలాగా దెబ్బతినిపోయినటువంటి వాళ్ళు ఎంతో కోకొల్లలుగా ఉంటారు. అటువంటి వాళ్ళకి నేను ఒక స్ఫూర్తిని ఇచ్చి, నేను ఏ విధంగా బయటపడ్డాను, నేను ఏ విధంగా ఈ విధంగా మారిపోయాను అనేది వాళ్ళకి చెప్పగలిగితే, వాళ్ళు దాన్ని అనుభవించగలిగితే, ఒక జీవితం నిలబడిందంటే అంతకన్నా దీపం ఏందమ్మా? అది కదా అసలైన భక్తి. ఒక జీవితాన్ని నిలబెట్టడమే కదా మన యొక్క ఆశయం. అది కదంటమ్మా ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. ఇది వేరు, అది వేరమ్మా. దీనికన్నా కూడా అది ఉన్నతమైనటువంటి సేవ కాబట్టి దయచేసి నువ్వు అర్థం చేసుకోమ్మా అని అంటే, అప్పుడు ఆవిడ, పెద్ద ఆవిడ అర్థం చేసుకొని వాళ్ళ ఇంట్లో అందరూ కూడా ఆ మేడంకి సపోర్ట్ చేశారు. అందువల్లనే ఈరోజు ఆ మేడం గారు తెలుగు రాష్ట్రాలని వదిలిపెట్టేసి తమిళ్ నేర్చుకొని ఈరోజు తమిళ్ రాష్ట్రానికి ఆమె ఎంతో సేవ చేస్తున్నారు. ఫస్ట్ నేను ఆ మేడంని 6 సంవత్సరాల క్రితం చూసినప్పుడు మా నెల్లూరు ధన్వంతరిలో, ఏందబ్బా ఈవిడ వస్తుందంటే అందరూ సైలెంట్ సైలెంట్ అనేది. ఆవిడ చూడడంతో నేను బిత్తరపోయా, ఈవిడేంది ఇంత స్ట్రిక్ట్, ఏంది వీళ్ళంతా ఏంది ఇంత ఇదైపోయారంటే అంత సీనియర్ మాస్టర్ అని నాకు అప్పుడే తెలవడం అనమాట. అంటే ఒక్కొక్క మాస్టర్ లో ఎంత సబ్జెక్ట్ లోతు అనేది ఇమిడిపోయింది అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా ఈ సద్గం సాంగత్యంలో మనం తెలుసుకోవాలి. ప్రతి స్పిరిచువల్ టాబ్లెట్ లో ఉండేటువంటి, ఒక్కొక్క టాబ్లెట్ లో ఉండేటువంటి శక్తి వలయాలు అంటే ఏంది, 7 చక్రాలు అంటే ఏంది. చాలా మంది బ్రహ్మం గారి సినిమా చూసి, అది ఎన్టీ రామారావు గారు తీసిన సినిమా, ఆ చక్రాలు ఎక్కడ ఉంటాయని చెప్పి ఆ కక్కయ్య భార్యని నరికేయడం, ఇలా ఇలా మనం చూస్తుంటాం. దాని అర్థం కూడా మనకు అలా ఉంటది. కానీ చక్రాలు ఏ స్థాయిలో ఉంటాయి, ఆ చక్రాల యొక్క స్థితి ఏమిటి, వాటి యొక్క గుణాలు ఏమిటి, అది ఏ గ్రంథికి లింక్ అయి ఉంటది, అది లేనందువల్ల, అది సక్రమంగా పనిచేయనందువల్ల ఆ మనిషి యొక్క జీవితం ఏ విధంగా ఉంటది అనేటువంటిది ఇక్కడ మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం. దాని యొక్క విశ్లేషణ ఇక్కడ మాత్రం ఉంటది. అది కూడా ఏంది, ఒక 4-5 పేజీలలోనే క్లుప్తంగా చిన్న పదాలతోటి ఎక్కువ అర్థం వచ్చేటట్టుగా మనకి దీంట్లో ఉంటుంది. నేను దగ్గర అది ఆ సెట్ అప్పట్లో 37 పుస్తకాలు కొన్నా. ఏ రోజు ఏ పుస్తకం కొన్నా కొత్తే, మళ్ళీ మరుసటి రోజు కొనమనేవాళ్ళు. మళ్ళీ కొన్న తర్వాత మళ్ళీ దాంట్లో కూడా ఇంపార్టెంట్ అనేవాళ్ళు. ఆ విధంగా నేను 37 బుక్స్ ఆ చిన్నవి కొనుక్కొని చదివితే మనకి ఆధ్యాత్మిక పరంగా అప్పుడు మనిషి అంటే ఏంది, శరీరం అంటే ఏంది, శరీరానికన్నా డిఫరెన్స్ ఆత్మ అనేది ఏంది, ఆత్మలో దశలు ఎన్ని ఉన్నాయి, 7 దశలు ఉన్నాయి. ఒక్కొక్క దశలో ఆత్మ పరిణితి ఏ విధంగా చెందుతుంది, భయాలు ఎందుకని ఉంటాయి, ఆ భయాలను తొలగించుకునే ఎట్లా, ఒక్కొక్కరు దాంట్లో హైయెస్ట్ లెవెల్ అంటే ధ్యానం తర్వాత అది ఒక ప్రచారకర్తగా, ఒక బోధకుడుగా ఏ విధంగా పరిణితి చెందేదంతా కూడా ఈ స్పిరిచువల్ టాబ్లెట్లలోనే మనకి అది ఆత్మ యొక్క పరిణితి 7 దశలు అనే దగ్గర మనం నేర్చుకుంటాం. అంటే శైశవాత్మ, బాలాత్మ, యువాత్మ, తర్వాత మెచ్యూరిటీ ఆత్మ అంటే యంగ్ సోల్, అట్లాగే విముక్త ఆత్మ, అట్లాగే హయ్యర్ స్టేజ్ అన్నమాట. అట్లా ఆ ఆత్మల యొక్క పరిణితి ఒక్కొక్క ఆత్మలో ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క గుణాన్ని నేర్చుకుంటాం.
ఒక గుణాన్ని మనం నేర్చుకోవడానికి, దాన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి కొన్ని జన్మలు మనం తీసుకోవాలి. అదే మనకు చెప్తా ఉంటారు అరిషడ్ వర్గాలు. అరిషడ్ వర్గాల్లో ఒక గుణాన్ని మనం సరి చేసుకోవడానికి కనీసం 10 జన్మలు ఎత్తాల. అవి అరిషడ్ వర్గాల్లో అన్ని గుణాలను మనం సరి చేసుకోవాలంటే 60 జన్మలు ఎత్తే గాని మనము దాంట్లోంచి బయటకు రావు. ఇవన్నీ కూడా మనకి తెలియదు. మనం అంతా కూడా ఏది పురాణాలు కానీ ఏవన్నీ కూడా చదివినప్పుడు అవి కథల రూపంలో ఉంటాయి. మనకు అలాగే చెప్పారు, మనకు అర్థం అంతవరకే చేసుకొని మనం అలాగే ఉన్నాం. అట్లాగే దీంట్లో మనకి జీకే గారు ఎప్పుడు ఒకటే పదం చెప్తాడు. దాంట్లో మనకు ఉన్నటువంటి ఒకటే, మూల అజ్ఞానమే సకల రోగాలకు కారణం. ఇది మాత్రం 100% నేను లైన్ పెడతా. అనుభవమే జ్ఞానం. అనుభవం అంటే ఏంది? నా జీవితమే నాకు అనుభవం. ఆ అనుభవంలోంచి నేను ఏ గుణాలు నేర్చుకోవాలి, నాకు ఎందువల్ల ఇలా జరుగుతుంది, ఎందువల్ల నేను అనుకూలతగా నాకు జరగలేదు అనేటువంటిది ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు మన యొక్క జీవిత ప్రణాళిక ఏ విధంగా ఉన్నది అన్నప్పుడు మళ్ళీ అన్నము, కూర, స్వీట్ అనేటువంటి టాబ్లెట్ లోకి పోవాలా. అది 3 టాబ్లెట్లో అన్నం అంటే ఏంది, ఆత్మ, అట్లాగే కూర అనేటువంటిది ఏమిటి, అట్లాగే స్వీట్ అనేటువంటి మాధుర్యం ఏ విధంగా వస్తుంది అనేది ఆ 3 టాబ్లెట్స్ అన్నము, కూర అనేది చదివితే మనకి దాంట్లో ఉండేటువంటి తెలుస్తుంది. ఈ మూల అజ్ఞానమే సకల రోగాలకి కారణం ఏంటంటే మనం చాలా మంది మూఢనమ్మకాల్లో ఇరుక్కుపోయాం. అంటే పిల్లి, బల్లి ఇవన్నీ శాస్త్రాలు వచ్చేసినాయి. అవన్నీ కూడా మనం జీవితంలో ఇంప్లిమెంట్ చేసేసి అవి ఎదగలేము. అక్కడే కూర్చొని ఉంటాం. ఆ కూర్చోవడంలో ఒక గిరి తీసుకుంటాం, సర్కిల్. ఆ సర్కిల్లోనే ఉండిపోతాం. ఆ సర్కిల్ దాటి మనం బయటకు రాం. ఆ దాటినప్పుడు మన యొక్క మానసిక స్థితి చాలా లిమిటెడ్ గా ఉంటుంది, చాలా లోయర్ ఎనర్జీలో ఉంటుంది. దాన్ని దాటి బయటకు వస్తే మన స్థితి మారిపోతుంది. కానీ రాము. ఎందుకని? మనం ఆ మూల అజ్ఞానంలోనే పడి మెదులుతూ ఉంటాం అన్నమాట. అంటే మన వ్యవస్థ, మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళు మనకి ఏదైతే నూరి పోసారో అది బలంగా మన యొక్క మైండ్ లో పడిపోయింది. ఇప్పుడు సపోజ్ నా తల్లిదండ్రులు ఒక చెట్టు కనపడింది, ఆ చెట్టు దగ్గర తీసుకోబోతారు, దండం పెట్టుకోమంటారు. ఎందుకమ్మా అని నేను అడిగినప్పుడు మంచిది అంటారే గాని దానివల్ల ఏం ఉపయోగం అని చెప్పరు. అప్పుడు పిల్లవాడు చదువుకున్నాడు కాబట్టి వాడికి అర్థమైపోద్ది, మా అమ్మ మూఢనమ్మకాల్లో ఉంది, నాకు దాని గురించి విశ్లేషణ చేయదని. సపోజ్ ఎవరైనా కాషాయ గుడ్డలు కట్టుకొని వచ్చారు, అమ్మ సాధువు వచ్చాడు, కాళ్ళకు దండం పెట్టుకోమంటారు. ఎందువల్లమ్మా, ఏంటి ఆ సాధువు అంటే? ఆ సాధువు అంటే ఆయన తపశక్తి కలిగినటువంటి వాడు, ఆయన దగ్గర మహిమలు ఉంటాయి కాబట్టి ఆయన కాళ్ళకు దండం పెట్టుకుంటే ఆ మహిమలు మనకు వస్తాయి, మంచిది వీళ్ళ అర్థం. కానీ అది కాదు, సాధువు యొక్క గుణాలు ఏమిటి, ఆయన ఆ స్థాయికి అది చెప్పరు. అందువల్ల పిల్లలు పెద్దవాళ్ళ యొక్క మాటలు వినరు. ఎందుకంటే మనకి గతంలో మనకు ఆ విధంగా పెట్టేసినారు. ఎవరైనా గడ్డం పెంచుకొని అన్ని ఉంటే ఆ గడ్డం ఆయన దగ్గరకు పోయి, సాధువు దగ్గరకు పోయి ఆయనకు కూడా మొక్కమంటారు, ఆ గడ్డం పెట్టుకొని లాగమంటారు. ఇవన్నీ కూడా మనకి పూర్వీకులు ఆ విధంగా పెట్టారు. కానీ మనకేం రావు దానివల్ల. ఎప్పుడు కూడా పత్రిజీ గారు కానీ ఎవరైనా చెప్పేది ఏంటంటే, పాదాలు పట్టుకుంటే ఏం రావయ్యా, కానీ పదాలు పట్టుకోమంటాడు. పదాలు అంటే ఇవే ఈ బుక్స్ లో ఉండేటువంటి పదాలు. అవి 4 నోట్లో వేసుకో, నీ మైండ్ లో వేసుకో. అవే ఆధ్యాత్మిక గుడికలు. మనకు రోగం వచ్చిందంటే ఆసుపత్రికి పోతాం, డాక్టర్ చేత బిళ్ళలు రాయించుకుంటాం, మందుల షాపు పోతాం, కొనుక్కుంటాం, మింగుతాం. ఈడ కూడా అదే. మనకు రోగం ఎందుకు వచ్చింది అనేది ఆ మూల అజ్ఞానంలోకి పోవాలి. ఎందువల్ల నేను ఈ యొక్క ఇరుక్కుపోయాను, ఏమిటిది? ఈ పెద్దవాళ్ళు చెప్పిన మూసలోనే నేను ఇరుక్కుపోయినందువల్లే కదా నేను ఈ బాధలు పడుతున్నాను. దాంట్లోంచి బయటకు రావాలి అనుకున్నప్పుడు అప్పుడు మనము దాంట్లోంచి బయటకు వస్తే ఈ గుడికలు, ఈ మాత్రలు మనం మింగాలి. ఏ మాత్రలా? స్పిరిచువల్ మాత్రలు మింగినప్పుడు మనకు ఆటోమేటిక్ గా దీంట్లోంచి బయటపడినటువంటి వాళ్ళు ఎంతో మందిని ఎందుకంటే నేను గుంటూరు జిల్లా, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు జిల్లా అన్ని ఈ 4 జిల్లాల్లో తిరుగుతూనే 6 సంవత్సరాల నుంచి
దగ్గర దగ్గర 70 గ్రామాల దాకా తిరుగుతూనే ఉన్నా. ఎంతో మంది జీవితాలని చూశాను, ఎంతో మంది నష్టపోయిన వాళ్ళని చూశాను. వాళ్ళ బాధల్ని అది ఓర్చలేకపోయేంత స్థాయిలో వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళని మనం బయటికి తీసుకురావాలంటే ఈ యొక్క స్పిరిచువల్ టాబ్లెట్లు అంటే విశ్లేషణ. ఆ విశ్లేషణ అనేది, గర్భాశయం అనేది ఒక పెద్ద సబ్జెక్టు, జ్ఞాన మాతృత్వం అనేది ఒక పెద్ద సబ్జెక్టు. ఇవన్నీ చిన్న చిన్నవి అన్నమాట. ఇవన్నీ కూడా మనము దీంట్లో నేర్చుకొని మన జీవితానికి ఇంప్లిమెంటేషన్ చేసుకున్నందువల్ల ప్రతిదీ కూడా మనకి ఆ పాత్ర పోషణ అనేటువంటిది మనకు అర్థమైపోద్ది. తెర ముందు, తెర వెనక. తెర ముందు శ్రీనివాసులు అద్భుతంగా క్లాస్ చెప్తాడు, అద్భుతంగా అనేది తెలుస్తుంది. తెర వెనక ఉండేటువంటిది ఎవరికి తెలియదు. అలాగే ప్రతి జీవితంలో తెర వెనక ఉంది, తెర ముందు ఉంది. కాబట్టి ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. దాన్ని తెర వెనక ఏమిటి, తెర ముందు ఏమిటి అనేటి 2 సింపుల్ పదాలైనా కూడా 2 టాబ్లెట్లు, దాంట్లో ఎంతో ఉన్నతమైనటువంటి అర్థం ఉంది. అది జీవితానికి మనం అర్థం చేసుకోవాలి, అన్వయించుకోవాలి. రాత్రి పగలు అట్లాగే ఎన్నో మనకి దీంట్లో 2 టాబ్లెట్స్ లో ఉన్నాయి. కాబట్టి ప్రతి టాబ్లెట్, 3 టాబ్లెట్లు అన్ని కూడా ప్రతిదీ మనకి జీవితంలో అన్ని ఇంపార్టెంటే. అవి మనకి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా వాళ్ళు ఇస్తారు. మనకి తాపాలు 3 రకాలు చెప్తారు. ఆది భౌతిక, ఆది దైవిక, ఆది ఆధ్యాత్మిక. ఇవన్నీ కూడా ఈ 3 రకాల్లో మనకి 90% మూఢనమ్మకాల్లోనే ఎగిరిపోతాయి. అన్ని కూడా అన్ని ఫినిష్ 10% ఉంటాయి. ఆ 10% కూడా ఆ ఆది భౌతికంలోనే ఎగిరిపోతాయి. కాబట్టి 1% మాత్రమే ఆది దైవికం. కాబట్టి ఇలాంటి పరిస్థితిని మనము అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా నేను స్పిరిచువల్ టాబ్లెట్లలో ఉండేటువంటి ఇది చాలా వరకు నేను చదవడమే కాదు, ప్రాక్టికల్ గా చాలా మంది మాస్టర్స్ ని నేను ఒక్క పూటే భోంచేస్తా, 2వ పూట తిన్నా. ఎక్కడికైనా బయటకు వచ్చినప్పుడు నలుగురితో పాటు తినాల్సిందే కానీ ఇంటి దగ్గర మాత్రం లేదు. మధ్యాహ్నం వరకే లెక్క, రాత్రికి లేదు. కానీ నేను అదే ఎక్కువ గొప్ప అనుకున్నాను. కానీ మన మాస్టర్స్ చాలా మంది అసలు ఏమీ తినకుండా సంవత్సరాల తరబడి టీతోనో కాఫీలతోనో పాలతోనే గడిపేటువంటి మాస్టర్స్ నేను చాలా మందిని చూశాను. అలాగే ఎంతో మంది గూడూరులో ఆమె పేరు ఏదో వెంకమ్మ అనుకుంటా, వాళ్ళ కూతురు చాలా మన మాస్టరు ఇది ధ్యానంలో. వాళ్ళ అమ్మకి పేగు క్యాన్సర్ అయితే 6 months కన్నా ఎక్కువ బతకదని చెప్పినప్పుడు వాళ్ళ కూతురు ఆమె బెడ్ మీద 2 పిరమిడ్లు 2x2 కట్టినప్పుడు ఆమె ఏడ్చుకుంటూ, ఏం బ్రో ఏమి పిరమిడ్లమ్మా, ఏమి ధ్యానం, సగం జీవితం అయిపోయింది, 6 నెలల్లో పోతాను, డాక్టర్లు బతకరని చెప్పేస్తారు అని నేను ఏడుస్తుంటే ఈ ధ్యానం ఏందని చెప్పి ఆమె బాధపడుతుండేది. కాకపోతే వాళ్ళ కూతురు ఆ డిఎస్సి ఎగ్జామ్ రాసినప్పుడు అమ్మవారు పోస్తే ఆమె యాప చెట్టు ఉంది మా నెల్లూరులో రాజు ట్యుటోరియల్స్ లో. ఆ యాప చెట్టు పట్టుకొని ఆమె కౌగులించుకొని ఆమె బాధపడింది. ఆ బాధపడినప్పుడు తెల్లవారి కల్లా ఆమె ఆ వేడి అంతా పోయి హాస్పిటల్ పోకుండానే ఆమెకి అది ఎట్నో దైవాధీనంగా తగ్గిపోయి ఆమె ఆ ఎగ్జామ్ రాయగలిగింది. ఆ ఎగ్జామ్ లో సెలెక్ట్ అయింది. ఈరోజు ఆమె గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తుంది. అది వాళ్ళ తల్లి పట్టేసింది. చెట్టుని పట్టుకుని కౌగిలించుకొని, మా బిడ్డ ఏ విధంగా అయితే అమ్మవారు పోసిన దాన్ని తగ్గించుకుందో నేను కూడా అటువంటి ప్రయోగం చేస్తే బాగుందని ఆవిడ వాళ్ళ కూతురు స్కూల్కి ఉదయాన్నే పోతే ఈ ఒక్కటే ఇంట్లో ఉండి వాళ్ళ దొడ్లో ఒక పారిజాతం చెట్టు ఒకటి ఉంది. ఆ పారిజాతం చెట్టుని పట్టుకొని ఏడుస్తూ, అమ్మా ఏంది నేను 6 నెలల్లో చచ్చిపోతాను,
అని ఆమె ఏడిస్తే అప్పుడు ఈమె పోయి మళ్ళీ బెడ్ మీద పడుకునేది. ఇలా ఆ 6 months చేసినందువల్ల ఈ చెట్టు రోజు రోజుకి వాడిపోయి చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత ఈమె బాగా హుషారైపోయింది. ఈమె చెకింగ్ కి మళ్ళీ హాస్పిటల్, నెల్లూరులో నారాయణ హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళే ఆశ్చర్యపోయారు. 6 నెలల్లో పాదు అనుకుంది. ఏమిటి ఇది, ఏం ఆశ్చర్యం జరిగిందంటే ఇది అప్పుడు వాళ్ళ పాపకి, కూతురికి అర్థమైంది. ఓహో, ఈమె ఆ పారిజాతం చెట్టుని చేసినందువల్ల ఆ యొక్క ఎనర్జీ ఈమె తీసుకుని చెట్టు ప్రాణం తీసుకుంది. అప్పుడు ఆమె చెప్పింది, పసి చెట్లని మనం ఎప్పుడు కౌగులించుకోకూడదు, పెద్ద చెట్లని మాత్రమే కౌగులించుకోవాలి. అనవసరంగా నీకు ఆ ఎనర్జీ ఇచ్చి ఆ చెట్టు చనిపోయింది అనేటువంటిది. ఇది విన్నప్పుడు ప్రాక్టికల్ గా నేను గూడూరుకి వెళ్ళి, గూడూరులో 3 days వర్క్షాప్ పెట్టినప్పుడు ఆమెని పిలిపించుకొని నా దగ్గర కూర్చోబెట్టుకొని ఆమెను పరిశీలనగా చూసి ఆమెతో మాట్లాడి, మధ్యాహ్నం ఆమె భోజనం చేసేటప్పుడు ఆమె కూడా కూర్చొని, ఆమె భోజనం చేస్తే అంతకుముందు తినలేదు, అది బయటకు వచ్చేసేది. ఆ విధంగా ఆమెని చూసి తర్వాత సాయంత్రం వరకు నా దగ్గర కూర్చోబెట్టుకొని అప్పుడు ఆమె ఇంటికి పోయాం. ఇది జరిగి కూడా 6 ఏళ్ళు అయిపోయింది. తర్వాత ఈ మధ్య అంటే గత 6 మాసాలు కూడా కాలేదు, నెల్లూరు గూడూరులో మన పత్రిజీ గారి యొక్క ఇవి సంస్కరణ సభలు జరిగినప్పుడు ఆవిడ వచ్చింది. అప్పుడు మన జీకే గారు కూడా గూడూరు రావడం జరిగింది. ఆవిడ ఆ రోజు వస్తే ఆమెని కూర్చోబెట్టుకొని మళ్ళీ ఎట్లా ఉందమ్మా ఆరోగ్యం అంటే, నాకేం సార్ బ్రహ్మాండంగా ఉందని చెప్పి ఆవిడ నాతోటి ఒక అరగంట సేపు మాట్లాడి వెళ్ళింది. అంటే స్పిరిచువల్ టాబ్లెట్లకి లో ఉన్నటువంటి తేడా, మనం ధ్యానంకి తేడా. ధ్యానం చేయాలి ఆరోగ్యం కోసం, సంపూర్ణ ఆరోగ్యం ధ్యానం అనేది ఖచ్చితంగా. కానీ అది నాణానికి ఒక సైడే. జీవితంలో ఎలా మాట్లాడాలి, మన వాక్క్షేత్రాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలి, అంత వాక్క్షేత్రంలోనే ఉంది మన ఎనర్జీ అంతా కూడా. ఆ వాక్క్షేత్రాన్ని ఎప్పుడైతే నువ్వు సాధిస్తావో అది ఆటోమేటిక్ గా నిన్ను మొత్తం రివర్స్ చేసుకుంటూ ఆ ఎనర్జీని నీకు తీసుకొస్తుంది. అదే దీంట్లో ఉండేటువంటి మొట్టమొదటిగా ఆ వాక్క్షేత్రాన్ని మనం పెట్టుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా నీకు ఆ ఆత్మ బంధువులు అయిపోతారు. ఈ ఆత్మ బంధువుల్ని మనం ఎక్కువగా ఆధ్యాత్మిక శాస్త్ర సేవలో మనం ఎంతో మందినైనా తయారు చేసుకోవచ్చు. సంసారిక పుత్రులు ఉంటే 2 ఉంటారు, 3 ఉంటారు. ఇప్పుడున్న కాల పరిస్థితులను బట్టి ఒకరితోనే సరిపెట్టుకుంటున్నారు. ఆయన సంసారిక పుత్రుడు మాత్రమే. ఆయనకు కావలసినటువంటి అవసరాలు 25 ఏళ్ల వరకే చేస్తావు. ఆయన జీవిత ప్రణాళికలను బట్టి ఆయన జీవితం ఆయన ఏటో వెళ్ళిపోతాడు. కానీ ఈరోజు ఆధ్యాత్మిక పుత్రుల్ని మనం ఎంత మందినైనా సంపాదించుకోవచ్చు. ఏ ఊరికి పోయినా, ఈ రోజు మనం గూడూరు పోయినా మన ఆధ్యాత్మిక పుత్రులు ఉంటారు. రండి అని మనకి మన మాస్టర్కి అంత తిండి పెట్టేవాళ్ళు ఉన్నారు. తిరుపతికి పో, తిరుపతిలో మన మాస్టర్స్, ఏ మాస్టర్ గారు ఎప్పుడు వచ్చారని చెప్పి మనకు పెట్టేవాడు. అట్లా ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఈ ఆధ్యాత్మిక పుత్రులు మనము తయారు చేసుకున్నాం. ఈ రోజు మనకు పత్రిజీకి లక్షలు కాదు, కోట్లలో ఆధ్యాత్మిక పుత్రులు తయారు చేస్తాం. కానీ ఆయనకి సంసారిక పుత్రికలు ఇద్దరే ఆయనకి పుత్రికలు. కానీ ఆయనకి ఆధ్యాత్మిక పుత్రికలు ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఆయనకి పుత్రులు. ఆయన ఆ పత్రిక ఈ రోజు భూమి మీద లేకపోయినా మన హృదయాలలో అట్లా నిలబడిపోయాడు. కాబట్టి ఆయన నేర్పించినటువంటి ఆ చెట్టు యొక్క కొమ్మే మన జీకే గారు, గోపాలకృష్ణ గారు. ఆయన ఆ ఒక కొమ్మ, ఈ నో డాక్టర్ నో మెడిసిన్ కాన్సెప్ట్ తోటి ఆయన ముందుకు పోతున్నాడు. అట్లాగే న్యూటన్ గారు లైఫ్ క్వాంటమ్ యూనివర్సిటీ పెట్టి ధ్యాన మాతృత్వం మీద ఆయన చేస్తున్నాడు. అట్లాగే భీమేని వంశీ కిరణ్ గారు, ఆయన ఒక చెట్టు కొమ్మ, ఆయన ఒక సేవ ఆయన చేస్తున్నాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు అందరూ కూడా మన పత్రిజీ గారి యొక్క పుత్రులే. వాళ్ళు ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి ఆ విద్యని వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క దాని మీద ప్రయోగం చేసి వాళ్ళ యొక్క వృత్తిని ఆ రకమైనటువంటి
ఒక చెట్టు కొమ్మగా విడిపోయి అట్లా మనకి చేస్తున్నారు. వాళ్ళ యొక్క స్థాయిలో మనల్ని జీకే గారు మనల్ని అందరినీ తయారు చేశాడు. కాబట్టి ఇది నా జీవితంలో ధ్యానం అనేది ఒక కోణం మాత్రమే అని ఈరోజు నేను 100% చెప్పగలను. కానీ అది ఆరోగ్యం కోసమే చేశాను. అందరూ కూడా ఆరోగ్యం కోసమే వస్తున్నారు. కానీ నెక్స్ట్ రెండో వైపు మాత్రము మన జీవితంలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా నడుచుకోవాలి, అసలు ఏమిటి ఈ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి అనేటువంటిది ఓన్లీ స్పిరిచువల్ టాబ్లెట్లలోనే మనం దాన్ని నేర్చుకోగలము. దాన్ని మనం జీవితంలో తెచ్చుకుంటే మనకు ఒకటే బోధపడద్ది, దాంట్లో ఒకటే సత్యం ఉంది. ఆనందం కోసం వెతుకులాట చేస్తే అది ఎప్పటికి దొరకద్ది. ఆనందం కోసం వెతుకులాట ప్రారంభిస్తే ఎప్పటికి దొరకద్ది. ఇల్లు కట్టుకుంటే ఆనందం ఎప్పటికి తీరుతుంది? ఇల్లు కట్టుకున్నావు, ఆనందం వచ్చింది, పోయింది. 6 నెలల కల్లా ఆనందం పోయింది. మళ్ళీ ఒక కారు కొనుక్కోవాలి, ఆనందం వచ్చింది, వెతుకులాట పోయింది, అది 6 నెలలకు పోయింది, కారు పాత పడిపోయింది. నెక్స్ట్ ఇంకా పిల్లలు ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళు ఇంకా అమెరికాలకు పోలేదు, అమెరికాలో గొప్పగా ఉండాలని మనం 10 మందిలో చెప్పుకోవాలా, అదొక ఆనందం. అది తీరిపోయిన తర్వాత మళ్ళీ. కానీ ఈ ఆనందం కోసం వెతుకులాట కాదు, ఆనందంగా జీవించడం అనేది దీంట్లో. అందుకే నేను ఎక్కడికి పోయినా కూడా 10 మందితో ఆనందంగా ఉండడానికి, నవ్వుతూ ఉండడానికి కారణం ఆనందంగా బ్రతకడమే. మనకి అది ఉంది, ఇది లేదు అని కాదు. మనం ఎక్కడికి పోయినా ఆడ మనకి పడక ఉన్నదా లేదా, మనసు ఉన్నదా లేదా, మంచినీళ్ళు ఉన్నాయా లేవా అని కాదు. ఎక్కడ పడితే అక్కడే పడుకోవాలి, చెట్ల మీదైనా పడుకోవాలి. ఇది మనకి పత్రిజీ గారు, జీకే గారు నేర్పించింది. ఎక్కడ వసతి ఉంటేనే నేను అక్కడ ఉంటాను అని కాదు. ఏ వసతి ఉన్నా దాన్ని మనం ఆనందంగా ఉంటేనే మనం దాన్ని ముందుకు పోగలం. అందువల్ల ఆనందం కోసం వెతుకులాట కాదు, ఆనందంగా జీవించడం అనేది మనం దీంట్లో మొట్టమొదటిగా నేను 6 సంవత్సరాల నుంచి నేర్చుకున్నది. సంతోషం కోసం వెతుకులాట కాదు, సంతోషం అనేది నిమిషాల్లోనే ఆవిరైపోతుంది. అది ఒకటి రావడంతో అది సంతోషం వస్తుంది, మళ్ళీ మరుసటి రోజుకి సంతోషం ఎగిరిపోద్ది. కానీ మన జీవితంలో సంతోషంగా ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి అనేది దీంట్లోనే మనం నేర్చుకుంటాం. కానీ డబ్బు, చాలా మంది అనుకుంటారు డబ్బు ఆరోగ్యాన్ని ఇస్తుందని. కానీ డబ్బు అనేది ఆరోగ్యాన్ని ఇవ్వదు. ఎందుకనంటే మా బ్రదర్ని, మా తమ్ముణ్ణి 13 మాసాలు హాస్పిటల్ పెట్టుకొని నెల క్రితమే కాలం చేశాడు. మా వాడు ఒకటే అంటుండేది, డబ్బు ఉంది, నన్ను ఎక్కడికైనా చేసుకుపోండి, నా ఆరోగ్యం కావాలి, నేను బ్రతకాలి అనేది. కానీ చెడిపోయిన తర్వాత ఆరోగ్యం పాడైపోయిన తర్వాత డబ్బులు ఉన్నాయని మనం ఎప్పుడైతే చెప్పామో డాక్టర్లు ఆ మోసం చేసేసి డబ్బులు తీసుకున్నారు. కానీ ఆరోగ్యాన్ని ఎలా ఇవ్వగలరు? ఒక చెడిపోయిన అవయవాన్ని ఎలా చేయగలరు? ఊపిరితిత్తులు పాడైన తర్వాత ఊపిరితిత్తులను ఏం చేయగలరు? లివర్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఏం చేయగలరు? మూత్రపిండాలు డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఏం చేయగలరు? గుండె బలహీనం అయిపోయిన తర్వాత ఏం చేయగలరు? మెదడు బలహీనం అయిపోయిన తర్వాత ఏం చేయగలరు? కాబట్టి ఇది నేర్చుకోవాలి. ఈ ఉన్నటువంటి బాడీ పార్ట్స్, మన శరీరంలో ఏ అవయవాలు ఉన్నాయో అవి ఆనందమయంగా ఉండాలంటే ప్రతిరోజు నీకు తెలియకుండానే నీ హార్ట్ నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. నీకు తెలియకుండానే శ్వాస ప్రతి నిమిషానికి ఆ శ్వాస తీసుకుంటూనే ఉంది. నీకు తెలియకుండానే ఊపిరితిత్తులు పనిచేస్తూ ఉన్నాయి. నీకు తెలియకుండానే దమనంలో స్థిరలు రక్తాన్ని శుభ్రం చేసి పంపిస్తున్నాయి. నీకు తెలియకుండానే మూత్రపిండాలు ఫిల్టర్ చేస్తూనే ఉన్నాయి. ప్రతి అవయవం నీకు తెలియకుండానే వాటి ధర్మాన్ని అవి చేస్తున్నాయి. కానీ మనిషి అనేటువంటి వాడు ఆ యొక్క బాడీ పార్ట్స్ ని విశిక్షణ రహితంగా వాటికి పెట్రోల్ కారుకి డీజిల్ ఏ విధంగా పోస్తాడో, తినకూడనటువంటి ఆహారాన్ని, తినకూడనటువంటి పానీయాల్ని, తినకూడనటువంటి ఆహారాన్ని, తినకూడనటువంటి ఆలోచనలతోటి వాటిని, ఆ బాడీ పార్ట్స్ సర్వనాశనం చేసేసి ఈ రోజు మనం అందరం కూడా బాధపడేటువంటి స్థాయికి వచ్చాం. దాంట్లోంచి బయటపడడానికే
అది అనుభవమే జ్ఞానం, మూల అజ్ఞానమే మనకి సకల బాధలకు కారణం. కాబట్టి ఆ మూలాన్ని ఛేదించాలంటే ఓన్లీ స్పిరిచువల్ టాబ్లెట్లు అర్థం చేసుకోండి. రాముడు రావణాసురుణ్ణి భగవంతుడే, కానీ అతన్ని ఎన్నిసార్లు బాణం వేసినా ఆ తలకాయలు తెగి కింద పడుతున్నాయి, కానీ మళ్ళీ తెగి మళ్ళీ పైకి వస్తున్నాయి. అర్థం కాలే ఈ రహస్యం ఎక్కడుంది, ఆ మూల అజ్ఞానం ఎక్కడ ఉంది ఆ రహస్యం అంటే అప్పుడు విభీషణుడు పోయి చెప్తే అయ్యా ఆయనకు ఉండేది ఆ బొడ్డులో అంటే అప్పుడు బొడ్డుకి లేకపోతే రావణాసురుడు అంతమైపోయాడు. అట్లాగే మన జీవితంలో మనం బాగుపడాలి, మనం యొక్క ఆనందాన్ని జీవించాలి, ఆనందంగా వెతుకులాట కాదు, సంతోషంగా జీవించాలి, వెతుకులాట కాదు అనేటువంటి ఆ బాణం ఎక్కడైతే ఉందో దాన్ని నువ్వు ప్రయోగించగలిగితే అది ఆటోమేటిక్ గా నీకు జీవితంలోకి వస్తుంది. కాబట్టి ఇది ముఖ్యంగా స్పిరిచువల్ టాబ్లెట్లలో మెయిన్ సత్సంగాలు. ప్రతి మాస్టర్ యొక్క గుణాన్ని, వాళ్ళు చెప్పేటువంటి మాటల్ని ఖచ్చితంగా పట్టుకోండి. ఒక్కొక్క మాస్టర్ దగ్గర ఒక్కొక్క ఆయుధం ఉంటుంది, అవన్నీ వజ్రాయుధాలు లాంటివే. అవి మనం అర్థం చేసుకోగలిగితే మనం జీవితానికి నేను ఇంప్లిమెంటేషన్ చేసుకున్నాను కాబట్టి నాకు ఆ రోజు నేర్పించినటువంటి 6 సంవత్సరాల క్రితం ఆ భారతీయ మేడం అయితేనేమి, లక్ష్మీ ప్రసన్న మేడం అయితేనేమి, అక్కడ రత్న కుమారి వాళ్ళు అయితే ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉదయం 9 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు చెప్పేవాళ్ళు. అది బుర్రలు వేడెక్కిపోయాయి. ఇప్పుడు తీసేశారు ఆ సిలబస్ అంతా కూడా, అంత దూరం పెట్టడం లే ఇప్పుడు. అలా మమ్మల్ని రాసి పిప్పి చేశారు. కాబట్టి ఈ రోజు ఈ క్రమశిక్షణతోటే, ఈ క్రమశిక్షణ మాకు ఆ రోజు నేర్పించారు. క్రమశిక్షణ ఎవరు? పిండర్ ఆఫ్ సైలెన్స్. పిల్లల్ని అంటే ఇంత వయసు వచ్చినటువంటి వాళ్ళని, నాకన్నా వయసులో సగం కూడా లేరు వాళ్ళు మమ్మల్ని పిండర్ ఆఫ్ సైలెన్స్ కూర్చోబెట్టి పాఠాలు చెప్పి మీరు ఎగ్జామ్ రాయండి, దూరం కూర్చోండి, చూసి రాయబాకండి అని అలా దబాయించి ఆ డిసిప్లిన్ నేర్పించారు. కాబట్టి ఆ సేవ అనేది నేర్పించారు. కాబట్టి ఈ రోజు దాన్ని ఇంప్లిమెంటేషన్ జీవితంలోకి అమర్చించుకున్నాను. కాబట్టి నాలోకి అది తెచ్చుకున్నాను. కాబట్టి ఈ రోజు కూడా ప్రతిదీ ఈ రోజు కాళహస్తిలో ఉన్న ఆనంద్ బాబు గాని, మన చిత్తూరులో ఉండేటువంటి వాళ్ళు గాని, ఎవరు వీళ్ళంతా ఎక్కడెక్కడో ఉన్నాం, ఏ జిల్లాల్లో ఉన్నాం, వీళ్ళందరం కూడా ఒక్కొక్క క్లాస్ లో మనం కలుసుకోవడం, ఒక్కొక్క ప్రాంతంలో ఆనందంగా మాట్లాడుకోవడం అనేది, వీళ్ళందరం కూడా మనం ఆధ్యాత్మిక పుత్రులమే. మనం ఎక్కడికి పోయినా మనకు సంసారిక పుత్రులు అన్నం పెట్టకపోయినా పర్వాలే, వాళ్ళు ఎటా పెట్టరు మనకి సంసారిక పుత్రులు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ఫుల్ ప్లెడ్జెడ్ గా మనం ఇచ్చినా వాళ్ళలో ఆ విల్స్ అనేది ఉంటది, నాకు ఇంకా ఇవ్వలేదే, నాకు ఇంకా పెట్టలేదే అని సంసారిక పుత్రుల్లో ఉంటది, కానీ ఆధ్యాత్మిక పుత్రుల్లో ఉండరు. రండి సార్, రండి మాస్టర్ గారు, మీరు రండి, 2 రోజులు ఉండండి, మా చేతనేంది మేమేదో పెడతామనేటువంటి వాళ్లే కానీ మన సంసారిక పుత్రులు. కాబట్టి మనం ఎక్కడికి పోయినా, దేశంలో ఎక్కడికి పోయినా మనకి తిండి కొరవలేదు. కాబట్టి ఈ సత్యాన్ని అది ఓన్లీ స్పిరిచువల్ టాబ్లెట్లలో మనకి జీకే గారు చెప్పారు. దానికి వృక్షమైనటువంటి మహానుభావుడు మనకి పత్రిజీ గారు ఇచ్చినటువంటి ఆ దివ్య సందేశాన్ని ఈరోజు మనం పట్టుకున్నాం. కాబట్టి ఈరోజు నాకైతే ఈ రోజు వరకు 1990లో నేర్చుకున్నటువంటి 99లో ఈ రోజు వరకు కూడా నో డాక్టర్ నో మెడిసిన్, ఇది 100% ఈ రోజు వరకు నేను ఉండాను, యాక్టివ్ గా ఉండాను. ఎక్కడ ఏ పొరపచ్చులు లేవు, ఆనందమయంగా పని ఏదైనా కూడా, అది ఎటువంటి పని అయినా కూడా నేను 4th క్లాస్ ఎంప్లాయ్ చేసే పనులు నాకేమీ మొహమాటం లేదు. కానీ ఒకప్పుడు ఉద్యోగం చేసేటప్పుడు ఉన్నాయి, రిటైర్ అయిన తర్వాత కూడా కొద్దిగా ఉన్నది. అది దాన్ని అహంకారం అంటారు, అహం అంటారు, అవన్నీ కూడా ఉంటాయి. ఆ మాట్లాడే తీరు వేరుగా ఉంటుంది. కానీ స్పిరిచువల్ టాబ్లెట్ లోకి వచ్చిన తర్వాత ఒకటే ఒక పదం, వాక్క్షేత్రం. దీన్ని శుద్ధి చేసుకోగలిగినటువంటి వాడు ప్రపంచంలో ఎక్కడైనా కూడా వాడు బ్రతకగలడు, షైన్ కాగలడు, 10 మందిని ఆకట్టుకోగలడు. అది ఒక్క వాక్క్షేత్రానికే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ స్పిరిచువల్ టాబ్లెట్లలో ప్రతిదీ 2 టాబ్లెట్ 3, 4, 5 అన్ని అద్భుతమైనటువంటి ఈ టాబ్లెట్లని
ఆవలింపు చేసుకొని ఎప్పుడైతే నాకు ఆ 1 టాబ్లెట్లలో ఆ రసం పిండేదో నన్ను, దాంట్లో ఎన్నో బుక్స్ ని ఆ అన్వేషణలో నాకు ఇదంతా కూడా వంట పెట్టేసింది. ఆ వంట పెట్టినప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఆ రహస్యాన్ని, అవగాహన నేను పెంచుకోగలిగాను. కాబట్టి ఈ రోజు యొక్క ఆ పండు యొక్క మాధుర్యం అంటే చెప్పడం వేరు. మామిడి పండు తింటే తీయగా ఉంటుందట, లడ్డు తింటే తీయగా ఉంటుందట అనేది వేరు, తిని రుచిగా ఉంది తీయగా ఉందని చెప్పడం వేరు. నేను తింటున్నాను కాబట్టి అవి తీయగానే ఉంటాయి. కాబట్టి మీరు కూడా తినండి, మీరు కూడా రుచిని ఆస్వాదించండి. కాబట్టి అన్నము కూర స్వీట్ అనేటువంటి ఆ 3 టాబ్లెట్ యొక్క దీన్ని ఇప్పటికే కాలం ఎక్కువైపోయింది. కాబట్టి నా ఎక్స్పీరియన్స్ ని ఇది మీకందరికి కూడా చెప్పగలిగాను. నేను పద్యాలు నేర్చుకున్నాను, పాటలు నేర్చుకున్నాను. అంతకుముందు ఊరినే ఎప్పుడో ఆసక్తి ఉండేది, ఎప్పుడో స్నేహితుల దగ్గర పాడేవాడిని కానీ బయట ఎక్కడ పాడేవాడిని కాదు. కానీ అది దీంట్లోకి వచ్చిన తర్వాతనే మొన్న కూడా కొటాల్లో అది పాడాను. మన గూడూరులో కూడా పాడగలిగాను. అంటే మొహమాటం లేకుండా ఎవరైనా కూడా, మనమే ఎస్వి బాలసుబ్రహ్మణ్యం లాగా పాడలేము, సుశీల్ లాగా పాడలేము. అట్లాగే మనకి చేతైనంత వరకు రాగయుక్తంగా మనం పాడేదానికి మొహమాటం లేకుండా ఇవన్నీ కూడా దీంట్లోకి వచ్చిన తర్వాతనే ఇవన్నీ నేను ఆ స్థాయికి, ఉన్న స్థాయి నుంచి కొంచెం పై స్టెప్ కి వెళ్ళి నలుగురితోటే ఆనందంగా ఉండడం, అక్కడ తిన్నా తినకపోయినా నలుగురితోటే ఆనందమయంగా ఉండడం అనేది నాకు మొట్టమొదటి నుంచి ఉంది. దానికి ఆద్యం పోసినటువంటిది మన ధ్యానం కన్నా కూడా గొప్ప జీవితాన్ని అర్థం చేసుకునే స్థాయికి తీసుకొచ్చింది. ఇక్కడ 3 మెట్లు వచ్చినాయి: ధ్యానము, యోగా, పత్రిజీ యొక్క ఇది, స్పిరిచువల్ టాబ్లెట్లు. ఇవన్నీ కలిస్తేనే ఒక సంపూర్ణత అనేటువంటిది వచ్చింది. కాబట్టి అల్టిమేట్ గా మీకు ఫైనల్ గా ఈ జీకే గారు ఇచ్చినటువంటిది దాంట్లో ఎంతో అద్భుతమైనటువంటి అర్థం ఉన్నది. అవగాహన పెంచుకోవాలి. అవి చూసేదానికి మనకు థ్యాంక్